అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ అంటే ప్రమోషన్స్కి పెట్టింది పేరని మీ అందరికీ తెలుసు కదా. అందులో మనం కుమ్మేసామంటే ప్రమోషన్స్ ఆల్మోస్ట్ సినిమా హిట్ టాకే ఇంకా. సో ఇప్పుడు పుష్ప ప్రమోషన్స్కి వెళ్తున్నాను నేను. ఇక్కడ F3 సెట్కి వెళ్తున్నాం. F3లో మనకు మంగళం శ్రీను గారు, సునీల్ గారు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి ఇక్కడికి రమ్మన్నారు ఆయన పర్సనల్గా. సో చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే ప్రమోషన్స్ స్టార్ట్ అయింది అంటే తగ్గేది ఆ రేంజ్లో ఉంటాయి కాబట్టి త్వరగా ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. రేపు రిలీజ్ అవుతుంది, ఎంత పెద్ద హిట్ అవుతుందో మూవీ. వచ్చేసాం సెట్కి. సునీల్ గారు కనిపించారు నాకు. వెళ్తున్నాను కార్ దిగేసి. ఇంకా మరి ఇంక స్టార్ట్ చేసేస్తున్నాను కదా, లేట్ చేయడం ఎందుకు. అంటావా మామా, అంటావా? ఓకే, ఎస్, ఐఎమ్ గోయింగ్ టు పుష్ప ప్రమోషన్స్. ఎస్, ఇదిగో లోపలికి వెళ్తున్నాం అనమాట. చూస్తే ఇక్కడ F3 చాలా పెద్ద సెట్ ఉంది. ఎక్కడున్నారో ఆయన ఒకసారి ఇలా 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 తిరుక్కుంటూ వెళ్ళాలి, ఇవన్నీ ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ఇక్కడ గెటప్ సీను, రచ్చారవి, ఇక్కడ కిడ్స్, ఇక్కడ పృథ్వీ గారు 30 years ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ శ్రీనివాస్ గారు. ఎక్కడున్నారయ్యా మంగళం శ్రీను? అంటారా మామా, అంటారా మామా. సో ఇక్కడ బ్లాక్ క్యారవాన్ ఉంది, ఇది అనుకుంటా. ఇక్కడ తమన్నా గారు. ఎస్, ఫైనల్లీ ఐఎమ్ రీచింగ్. రఘుబాబు గారు అండ్ సునీల్ గారు ఇక్కడ ఉన్నారనమాట. అంటావా మామా, అంటావా మామా. సో లోపల ఇతను ఉన్నారనమాట. సో ఈ క్యారెక్టర్ గురించి నేను చెప్పే కన్నా కూడా అసలు ఆయన రేంజ్లో, ఆయన మాటల్లో వింటే ఇంకా బాగుంటుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. సో సునీల్ గారు ఐ థింక్ ఇక్కడ ఉన్నారని నాకు తెలిసింది. ఉన్నారు కాదు, నాకు కనపడుతున్నారు ఎక్కడో. సేమ్ నా టీషర్ట్ లాగే. ఎస్, సునీల్ గారు ఈజ్ హియర్. సార్ ఫస్ట్ అంటారా మామా, అంటారా మామా, అంటారా మామా, అంటారా మామా. సూపర్. ఇది ఎక్కడ చూసినా తగ్గేదేలన్నమాట. ఇండస్ట్రీలో ఎక్కడ వినిపిస్తున్నా మనకి ఒకే ఒక్క మాట, పుష్ప ట్రెండ్ క్రియేట్ చేస్తుంది, ట్రెండ్ సెట్ చేస్తుంది అనే మాట వాస్తవం కాదు అనే వాళ్ళకి సమాధానం రేపు థియేటర్లో రాబోతుంది. పుష్ప చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆ రేంజ్ ఏంటో, ఆ స్ట్రాటజీ ఏంటో, అండ్ సునీల్ గారి క్యారెక్టర్ ఏంటో. సో లోపలికి డీప్గా వెళ్ళే ముందు సునీల్ గారు మాట్లాడితే ఇంకా బాగుంటుందేమో. నేనే సొల్లు చెప్పేస్తున్నాను కదా. ఎస్, విల్ స్టార్ట్ ఇంటర్వ్యూ విత్ సునీల్ గారు. ఎస్, పుష్ప అంటే ఫ్లోర్ కాదురా, పుష్ప అంటే ఫైర్. యా, అర్థమైంది కదా. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూస్తున్న ఫైర్ అంటే పుష్పనే. సో సునీల్ గారు, బయట ఎక్కడ చూస్తున్నా ఎప్పుడో సుకుమార్ గారు ఆర్య సినిమాలో పంచ్ పలకనామాగా కుమ్మేశారు కామెడీ. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు ఈ మంగళ సీన్ క్యారెక్టర్ లో ఇంత నెగిటివ్ రోల్ లో చూస్తామని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఫస్ట్ ఎలా అనిపిస్తుంది మీకు ఈ క్యారెక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అండ్ ఫస్ట్ మీకు రాబోయే క్రిస్మస్ శుభాకాంక్షలు, అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు, అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు, అండ్ మీకు పుష్ప శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నాది ఇది ఫస్ట్ మనకి లాక్డౌన్ జరిగినప్పుడు ఈయన సుకుమార్ గారు ఒక గెటప్ పంపించారు. ఇలా రెడీ అవుతావా డార్లింగ్ అంటే షాకింగ్గా ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చింది ఇవన్నీ చెయ్యాలని అంటే ఆయన అన్నారు, మనం అన్నీ చేసావు డార్లింగ్, చేయడానికి ఏం లేదు యాక్చువల్గా, నీతో కొత్తగా ఇంకేమైనా చేయాలంటే నేను కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఫుల్ నెగిటివ్ క్యారెక్టర్, అసలు ఏం కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, ఎప్పుడన్నా ఎక్కడైనా నువ్వు 1-2 డైలాగుల్లో ఏమైనా సెటైర్ లాగా మాట్లాడితే సెటైర్ ఉండొచ్చేమో, కానీ అసలు ఫుల్ సీరియస్ క్యారెక్టర్, కామెడీ చేసే ప్రయత్నం కానీ ఏమి ఉండదు. ఓకే, అలా చూసాను, అలా చూపిద్దాం అనుకుంటున్నాను అని ఆయన దాన్ని బన్నీ గారు గట్టిగా సపోర్ట్ చేశారు. ఓకే, అండ్ మైత్రి నవీన్ గారు, రవి గారు అండ్ చెర్రీ గారు, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసి ఆ గెటప్ నేను రెడీ అయ్యి పంపించాను. అది బాగా నచ్చింది. నచ్చి ఆ రకంగా మంగళశ్రీని అయ్యాను. సో మీరు అన్నారు ఇంతకు ముందు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాంటి గెటప్ మీరు వేయలేదు, మేము చూడలేదు కూడా. నా లైఫ్లో ఫస్ట్ టైం నా ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న క్యారెక్టర్ వేయటం ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి ఈ గెటప్ చూడగానే, మిమ్మల్ని అసలు ఆ మేకప్ లో చూడగానే, ఇంట్లో అమ్మ గానీ వైఫ్ కానీ వీళ్ళ ఫీలింగ్ ఏంటి? ప్రేక్షకులు పక్కన పెట్టండి. భయపడ్డారు.
భయపడ్డారు. అసలు నువ్వేనా అని అడిగారు. కింద గెటప్ అది ఫొటోస్ అన్ని తీసుకున్న తర్వాత పైకి వచ్చాను. ఇంటి కింద హాల్లో అయిపోయిన తర్వాత పై ఫ్లోర్కి వచ్చి చూసి షాక్ తిన్నారు అందరూ. అమ్మో ఏంటి ఏదో జరిగిపోతుంది అనుకున్నారు. ఏంటి భయంకరంగా ఉంటుందా ఇలా అడిగారు. క్యారెక్టర్ నాకు తెలీదు, జస్ట్ వీడి విధానం అది చెప్పారు, సీన్స్ అయి తెలియదు ఇంకా అన్నానండి. అప్పుడు ఫస్ట్ లాక్డౌన్. ఓకే, ఇంతకు మీరు వచ్చారు అనుకున్నారా ఇంటికి? అది ఫస్ట్ అసలు షాక్. కింద నా మాటలేని పడుతున్నాయి కాబట్టి పైకి వచ్చేటోడికి రూపం పైన కనపడింది. పై ఫ్లోర్లోకి రాగానే అప్పుడు మాట నాదే కదా, చూసి ఏంటి ఇదేంటిది అన్నారు. అయితే ఫస్ట్ డే లొకేషన్కి వెళ్ళాను. ఓకే, లొకేషన్లో నాతో పాటు యాక్ట్ చేసిన కొండారెడ్డి గారు కానీ, మన రావు రమేష్ గారు కానీ అందరూ ఫస్ట్ డే లొకేషన్లో నడిచి వెళ్తూ ఉంటే చూసి సునీలేనా అనుకుని అద్దరిపోయింది, అసలు గెటప్ మామూలుగా లేదని చాలా ఎంకరేజ్ చేశారండి. ఓకే, రావు రమేష్ గారు వాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేశారు లొకేషన్లో కూడా. బన్నీ గారు అయితే ఫస్ట్ ఆయన రియాక్షన్ ఏంటి సార్? ఫస్ట్ మిమ్మల్ని ఆ గెటప్ లో చూడగానే మిమ్మల్ని చూసి ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన చూసి మీ రియాక్షన్ ఏంటి? అంటే నేను ఎవరు రియాక్షన్ ఏమిస్తారని టెన్షన్లోనే ఉన్నాను నేను లొకేషన్లో. నేను నడిచి వెళ్ళేటప్పుడు ఆయన చూశారు. మామూలుగా ఇలా వెళ్తే మామూలు ఇలా చూశారు. అదిరిపోయిందండి సునీల్ గారు. ఇది రియాక్షన్ అందరిది. అందరూ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అందరూ. ఒకళ్ళిద్దరు పాసింగ్లో అయితే గుర్తుపట్టలా. అంటే నేను టోటల్ నైట్ టైం కూడా షూటింగ్ అది ఫస్ట్ నేను చేసింది. ఓకే, ఫస్ట్ షార్ట్ చేసింది, ఫస్ట్ డే చేసింది నైట్ ఎఫెక్ట్. దాంతో అంతగా గుర్తుపట్టిన క్యారెక్టర్ వేశారు కదా, నిజంగా జనాలు థియేటర్లో రేపు అదిరిపోతారా? జనాల్ని సాటిస్ఫై చేయడానికి మ్యాక్సిమం నా శక్తికి మించి చేశానండి. ఓకే, ఏజ్ 55 years అన్నారు కదా అని చెప్పి, పైగా చైన్ స్మోకరు, చైన్ కూడా కదా బెల్ట్ స్మోకరు. చైన్ కన్నా లింక్స్ ఉంటాయి, బెల్ట్ అయితే స్ట్రిప్పే కదా. ఓకే, చేతులు కానీ నోట్లో కానీ సిగరెట్ ఉంటూనే ఉంటుంది వాడికి. సో డ్రంకర్డ్ అదే లైఫ్లో పార్ట్ ఆడికి మామూలు టీ కాఫీ తాగినట్టు డ్రింక్, సిగరెట్. అందులో అది జనరల్లీ ఈ సిగరెట్కి ఈ రెండు ఉన్నాయి కదండి. అవును, ఆ రెండు కొంచెం ఇలా కాల్చి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ గ్రిప్ వదిలేస్తుంది. రెండు కొంచెం మధ్యలో గ్రిప్ అంత ఉండదు కదా. ఓకే, సో త్రూ అవుట్ అది మెయింటైన్ చేశాను. ఓకే, కష్టం అనిపించిందా బాగా? ఫస్ట్ కొన్నాళ్ళు కష్టం అనిపించింది. ఆ క్యాట్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్ గా మళ్ళీ అది వచ్చేస్తుంది. ఏది ఎలా పెడతారు ఒకసారి చూపించండి. అంటే నేను కూడా ట్రై చేస్తాను. అంటే చిన్న జారిపోతుంది కదండి. ఓకే, ఆ ఎఫెక్ట్. అండ్ అదే ఆ ఏజ్ పర్సన్ నేను చేస్తే అది మాండలికం మొత్తం వేరు నాది. ఇప్పుడు దాకా నేను వేరే మాండలికం మాట్లాడలేదు. స్లాంగ్ ఓన్లీ వెస్ట్ గోదావరి అదే మాట్లాడాను. జనరల్ తెలుగు కొన్నిటిల్లో. నాకు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ రోజు చాలా కంగారు పడ్డాను, టెన్షన్ పడ్డాను. అప్పటికే బన్నీ గారు దీన్ని అంతు చూసేసి మొత్తం దీన్ని పిండేసి వడపోసేసి రెడీగా ఉన్నారు. ఓకే, సో ఆయన నాకు కంటెంట్ ఫస్ట్ మీ స్లాంగ్లో మీరు డైలాగ్ అనేసుకోండి, ఆ తర్వాత ఈ స్లాంగ్ మార్చుకోండి, అది ఈజీ ఉంటుంది అన్నారు. ఓకే, సో అప్పుడు కంటెంట్ పట్టుకుని వెళ్ళా. స్లాంగ్ లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో దాన్ని బట్టి కంటెంట్లోకి దూరాను బాగా. అసలు ఇందులో కదలకూడదు మనిషి, సుక్కు అదే చెప్పారు. డార్లింగ్ అసలు బాడీ కదిపేయాలని అన్నీ అయిపోయినాయి డార్లింగ్, అన్నీ చేస్తావు. ఇందులో నాకు నీ కళ్ళు మాట్లాడాలి, నీ కళ్ళే మాట్లాడాలి. నీ లిప్స్ కూడా ఎక్కువ ఓపెన్ అవ్వకూడదు. అంటే నీ రేంజ్ అది, క్యారెక్టర్ రేంజ్ అది. ఒక అన్ని చూసేసి లైఫ్లో మొత్తం చాలా ఆల్మోస్ట్ అడ్డొచ్చిన నల్ల కొన్ని అంటే చాలా లెక్కలేని మర్డర్లు చేసి వీడి దానికి అడ్డొచ్చిన వాళ్ళని అలాంటి ఒక కామ్గా కూల్గా కూర్చొని అన్ని పురమాయిస్తే పనులు చేసుకొస్తారు వెళ్ళి, అలాంటి సెటప్. ఓకే, ఫస్ట్ టైం లైఫ్లో అది నాకు షాక్. వెంటనే ఒక సీనియర్ యాక్టర్ అద్భుతంగా వరల్డ్లో పేరున్న వాళ్ళు ఎవరున్నారు అని వెళ్ళి గాడ్ ఫాదర్ సిరీస్ మార్లిన్ బ్రాండోని చూసి ఇట్లా అన్ని ఇంకా పెద్ద మన తెలుగు ఇక్కడ మన ఇండియాలో ఎవరు చేసి ఉన్నారని కొన్ని సినిమాలు అమరీష్ పురి గారి చూసి, అలా తమిళ్లో ఎవరున్నారు అని చెప్పి అలా చూసి అందరినీ చూసి ఇదంతా కాకుండా నేను ఏదన్నా ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆ మంగళం సీన్ షూస్లోకి వెళ్ళాలి
అని చెప్పి దాని వెనకాల చాలా తాపత్రయం ఉందండి. మీకు అది సినిమా చూసిన తర్వాత మంగళం సీన్ గురించి మీరు చెప్తుంటే మీ కళ్ళలో లైట్స్ చూడండి ఎలా వెలుగుతున్నాయో. అవును, ప్లస్ మా లైట్స్ కన్నా మీ లైట్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాయి. అది చాలా ఫీల్ అయినండి క్యారెక్టర్, నిజంగా ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ టచ్ లేని క్యారెక్టర్. ఓకే, ఈజీగా కామెడీ అంటే ఇప్పటి నుంచి చేస్తా ఉన్నాం కాబట్టి డాన్స్ అంటే వచ్చేస్తాం, కామెడీ చేసేస్తాం, సెంటిమెంట్ అయినా చేసేస్తాం, సింపతి అయినా చేసేస్తాం. కానీ ఇది ఎడ్జ్ కదండి, దీన్ని అట్లీస్ట్ నేను నా మీద పెట్టిన వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్మి చేయకూడదు కదా. ఓకే, సో మ్యాక్సిమం ట్రై చేశానండి, బాగా వచ్చిందని చెప్పారు డబ్బింగ్ థియేటర్ దగ్గర నుంచి. బాగా ఏంటి నెక్స్ట్ లెవెల్ అది అన్నారు. ఫస్ట్ నాకు ఇది ప్రైజ్ చేసిన ఆయన రావు రమేష్ గారు, రియల్లీ ఎంకరేజ్ మీ అలాట్. ఆయన మనసులో అనిపిస్తే చెప్తారు, ఎలా చెప్పరు. ఒక ఆర్టిస్ట్, అంటే ఆర్టిస్ట్లో కూడా ఒక గొప్ప ఆర్టిస్టు నాకు బాగుందండి సునీల్ గారు చాలా బాగా చేశారని ఆయన చెప్పడం. ఆయన ఒక పావుగంట మాట్లాడారు, ఎలా చేశానో ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఏం ఫీల్ అయ్యారు, అది చాలా థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. సార్ అల్లు అర్జున్ గారికి మీకు ఫైట్ సీన్స్ ఉంటాయా ఈ పార్ట్లో? ఉంటే ఏ రేంజ్ లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అలా కాదండి, నేను ఏమంటానంటే నేను ఇంకా డైరెక్ట్ ఫైటర్ని కాదు. ఓకే, అందుకని అడిగాను. నా ఏజ్ కానీ నేను కానీ ఉన్నదే డైరెక్ట్ ఫైటర్ని కాదు. ఆల్రెడీ డైరెక్ట్ ఫైటింగ్లో ఎన్ని ఫ్లాష్ బ్యాక్లో అంటే మీన్స్ ఇందులో ఉండదు, కానీ ఈ క్యారెక్టర్ మంగళం సీన్ అనేవాడు ఆల్రెడీ అన్ని దాటేసి హుందాగా కూర్చున్న మనిషి. మేబీ నాకు తెలిసి సెకండ్ పార్ట్లో మేబీ ఫస్ట్ పార్ట్లో అసలు చంపేశారంట క్యారెక్టర్ని. ఆల్మోస్ట్ ఒక ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి ఒక 20-25 minutes సునీల్ గారే కీలక పాత్ర, ఆయన లేకపోతే లేదు అన్నట్లుగా మూవీ అంత రేంజ్కి తీసుకెళ్లారని చెప్పి నేను విన్నాను టాక్. అది ఫ్యాక్ట్ చెప్పమంటారా? మీరు ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు ఆ క్యారెక్టర్ గురించి కూడా ఇలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఈ సినిమాలో. ఇక సినిమాలో ఇంకా మొత్తం మీకు కనిపించేది పుష్పరాజ్ అండి. ఓకే, తర్వాత నాకు తెలిసి రష్మిక గారు, శ్రీవల్లి, ఇంకా ఫహాద్ ఫాజిల్ గారు, రావు రమేష్ గారు, అండ్ చాలామంది ఎవళ్ళ క్యారెక్టర్దే. మాకు ఎలా అనిపించేది అంటే మన ఊర్లో ప్రతి క్యారెక్టర్ పేరు ఆ రూపం చూడగానే వాళ్ళ సీన్లు చూడగానే మనం ఒక ఊరు వెళ్ళినట్టు ఒక 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 ఊర్లో ఆ క్యారెక్టర్లన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. ఓకే, అంటే మోర్ కొత్త సినిమా ఇది. మీన్స్ ఎలా ఉంటుందంటే న్యాచురల్ కమర్షియల్ మూవీ, న్యాచురల్ స్టైల్ కమర్షియల్ మూవీ. ఓకే, కమర్షియల్ మేకింగ్, న్యాచురల్ పెర్ఫార్మెన్సెస్ ఇన్ కమర్షియల్ ఉంటారు మేకింగ్ స్టైల్. ఓకే, థ్రిల్ అండి. సుకుమార్ గారు అంటే తెలుసుగా మీకు, థ్రిల్స్ అన్ని సస్పెన్స్, థ్రిల్, మల్టీ లేయర్స్, ప్రతి సీన్ లోని 2-3 జరుగుతూ ఉంటాయి. సునీల్ గారు బ్లేడ్ కట్ అయిందా? కరెక్ట్ సెన్సిటివ్ పార్ట్ కట్ అయిపోయిందా? లేదు అవలేదు. అసలు అనసూయ గారిని వైల్డ్ గా అలా చూసి ఆ హాట్ గా ఆ బ్లేడ్ ఇలా పెట్టుకొని కింద సునీల్ గారా కాదా ఫస్ట్ డౌట్ తెలిసిపోద్ది, తర్వాత తెలుసు, ఈజీ తెలిసిపోద్ది. సుక్కు అసలు ఆ మూల హెయిర్ లైన్ కూడా చూస్తాడు తను. ఓకే, తెలవాలనే ఇచ్చాడు, తెలవాలనే. తను మీరు చూసిందంతా కూడా మీరేం పచ్చాక కనిపెట్టలేదు, అందరికి కనిపెట్టిన ఫీలింగ్ ఉంటది, కనిపెట్టే ఫీలింగ్ ఇవ్వాలనే ఇస్తారు ఆయన. ఓకే, జనాలకు ఆ ఫీలింగ్ ఇవ్వాలని. ఎందుకు అనసూయ గారు క్యారెక్టర్ చంపలేదు కదా, సెకండ్ పార్ట్ లో ఉంటుంది కదా? ఉంటామండి, అందరూ ఉంటాం. ఎలా అనిపించింది సార్ అసలు కంప్లీట్ గా? అంటే సుకుమార్ గారు మీరు కాంబినేషన్ అంటే చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ గారు ఓకే అంటే కథ ఓకే చేశారా, లేకపోతే నెగిటివ్ రోల్ కాబట్టి నచ్చి ఇంతవరకు చేయలేదు చేస్తే బాగుంటుంది అన్న ఫీల్ తో కథ స్క్రిప్ట్ విని ఓకే చేశారా? రెండు రాంగే. నేనే అడిగా సుకుమార్ని. ఓకే, నేను రిక్వెస్ట్ చేశా. ఈవెన్ ఇది పుష్పక్ కానీ నా రికమెండేషన్ బాగా పనిచేద్ది అందరికి. నా రికమెండేషన్ అందరికి పనిచేస్తుంది. మీరు అడిగే విధానం కూడా నచ్చుతుంది కదా. నేను ఎవరైనా రికమెండ్ చేసినప్పుడు పని అయిపోద్ది అది. అంటే మేబీ నా హార్ట్ వల్ల నా నోరు వల్ల అందరికీ పని అవుతుంది, నాకెందుకు కావట్లేదు అని చెప్పి నా గురించి నేనే అడుగుదామని చెప్పి నాకు బాగా పని అవుతుంది అని చెప్పి 2 అడిగి 2 బాగా పని. ఓకే, ఒకటి సుక్కునేమో పుష్పకి అడిగాను, 2 అనిల్ రావునేమో దీనికి అడిగాను, F3కి అడిగాను. ఈ 2 నాకు బాగా పని అయినాయి. ఇటు కామెడీ సైడ్ ఫుల్ గా పాత సునీల్ పని అయ్యాడు F3కి, ఇటు అసలు కొత్త దారికి
నాంది. ఓకే. సో సునీల్ గారిని ఎక్స్పెక్ట్ చేయని రోల్ ఇది అసలు మేమందరం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత నెగిటివ్ రోల్ చేశారు కదా, ఇన్ ఫ్యూచర్ నెగిటివ్ రోల్ చేయాలి అనుకుంటే ఏ స్టార్ హీరో సినిమాలో నెగిటివ్ రోల్ చేయాలని మీకు ఇంట్రెస్ట్? అందరినీ నేను ఏమీ నిజం చెప్తాను ఈ రోజుని. మనం కొన్ని అనుకుంటాం అవి జరుగుతాయి, కొన్ని అనుకుంటాం అవి జరగవు. అసలు నేను అనుకోవడం మానేద్దాం. నేను గోడ కట్టుకుని ఉంటామేంటి చుట్టూ, గోడ పడగొట్టి స్టూల్ వేసి కూర్చున్నా. ఏం కావాలి? 60 years క్యారెక్టర్ 40 35 దాకా మేనేజ్ చేస్తాను. కిందకంటే కష్టం. 3 నెలలు టైం ఇవ్వాలి. 6 ప్యాక్ చేసి ఒక రేంజ్ లో కుమ్మేశారు, ఇంకా 20+ కూడా రావచ్చు మీరు. అది అంటే దానికి ఇంకా సూర్య గారు ఆ సినిమాకి దేనికో చేసినట్టు ఇంకా టోటల్ గా అది యంగ్ అయిపోవాలంటే కనుక అన్ని మానేయాలి కదా భయ్య. సినిమాలు కూడా మానేసి అదే పని మీద ఉండాలి కదా. మరి అంత రిస్క్ కాదు. కానీ ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు. కామెడీయా చేస్తాను, విలనియా చేస్తాను. అసలు అలాగే నేను ప్రయత్నిస్తేనే కదా భయ్య నాకు ఏమేమి వచ్చో కూడా నాకు కూడా తెలుస్తుంది. నేను ఇంకో షూస్ లో అడుగు పెట్టినప్పుడు ఎప్పటికీ అది అలా మిగిలిపోతుంది కదా. సో నేనేం పెట్టుకోవాలా, నేచర్ ప్లాన్ చేస్తే ఆ నేచర్ ప్లాన్ ఇంటూ వెళ్ళిపోవడం అంతే. నేను ప్లాన్ చేయట్లా అందులో చేయాలి, వాళ్ళ దాంట్లో చేయాలి, వీళ్ళ దాంట్లో చేయాలి. అందరి దాంట్లో చేయడం ఇష్టం. చిన్న సినిమాలో చేయడం కూడా చాలా ఇష్టం. ఎందుకంటే నా చిన్న సినిమా ఇంత పెద్ద చేసింది నన్ను. ఓకే. సో ఇండస్ట్రీకి అబ్బా మీ అందరికి ఎంతో ఇష్టమైన అన్నయ్య చిరంజీవి గారు, అన్నయ్యతో కామెడీ రోల్స్ చాలా చేశారు. ఫస్ట్ మిమ్మల్ని ఈ రోల్ లో ఇలా చూడగానే ఈ గెటప్ లో అన్నయ్య ఏమైనా కాల్ చేసి కాంప్లిమెంట్ ఇచ్చారా? గెటప్ చూసారు, చాలా బాగుంది అన్నారు. చాలా బాగుంది అన్నారు. నీకు నువ్వే ఒక కొత్త దారి వేసుకుంటున్నావు కదా అన్నారు. అవును అన్నయ్య. సో 1 fine day సినిమా రిలీజ్ అవుతుంది రేపు. ఎల్లుండే కాల్ వచ్చేసింది, సునీల్ బుక్ చేసేయండి మన సినిమాలో విలన్ గా. చేసేస్తాను. నేను చెప్పాను, రిస్ట్రిక్షన్ లేదు నాకు. లోడ్ వేసుకో తెలుసుకోలేదు. ఆ లోడ్ వేసుకుంటే లైఫ్ లాంగ్ మొయ్యాలి. ఎత్తి తీసేస్తే లోడ్ ఒక క్షణమే అంతే. లోడ్ బుర్రం మీద లోడ్ లేదు. ఎవరు ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ చేస్తాను. అందరికీ అందుబాటులో ఉన్నాను. అందరికీ నేను డైరెక్ట్ యాక్సెస్ లో ఉన్నాను. హ్యాపీ. సూపర్. బట్ రియలైజ్ అయ్యారు కదా సార్, అంటే హీరోగా ఉండి కొంత తప్పు చేశాను అంటే రోల్స్ ఒక రేంజ్ లో చెప్పాలంటే సునీల్ గారు ఇలా వెళ్తూ ఉంటే ఏం లేదండి. అయ్యే కనుక లాస్ట్ 4 సినిమాలు కూడా హిట్ అంటే వేరేలా ఉంటుంది. ఇక్కడ హిట్ ఫ్లాపే స్పీక్స్. ఇక్కడ హిట్ ఫ్లాపే స్పీక్స్. మనం ఆ క్షణం గురించి ఆ క్షణంలో బతుకుతాం, ఆ క్షణం గురించి మాట్లాడుకుంటాం. రేపు కొత్త క్షణం రాగానే ఆ క్షణం మర్చిపోతాం. పెద్ద పెద్ద కేసులున్న యాక్టర్స్ అన్ని మర్చిపోయి మళ్ళీ సినిమాలు హిట్ అవుతాయి. సో ఆ మూమెంట్ లో ఆ కొంతకాలం వరకు మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఫ్యాక్ట్ అయితే అదేం లేదండి. రేపు మళ్ళీ ఏదో ఓ తమిళ సినిమా అడుగుతున్నారంటే ఆ తమిళ సినిమా నాకు ఇష్టం అది చేయటం, అది ఇదే రీమేక్ సినిమా ఏదో అడుగుతున్నారు, అది నాకే సూట్ అవుతుంది, ఇంకోటి సూట్ అవుతుంది. మీన్స్ ఆ ఇన్నోసెన్స్ ఆ ఇది సినిమా మళ్ళీ కమర్షియల్ హీరో అలా కాదు. ఇప్పుడు వస్తున్న కొత్త సినిమా లాంటిది. సో మళ్ళీ చెప్పలేం. మీకు అర్థమైందని అందుకే రిస్ట్రిక్షన్ పెట్టుకోలేదన్నా. మీరు ఏమంటారు, తాత క్యారెక్టరా చేస్తా, పెదనాన్న చేస్తా, నాన్న చేస్తా, మామయ్య చేస్తా, లేదు హీరోవా చేస్తా. అది చేసే ముందు మీకు లుక్ ఫోటో ఇవ్వండి. ఓ ఫోటో ఇస్తే మాక్సిమం 42 days 84 classes, daily 2 classes. I can make myself whatever like that photo. నేను రెడీ. అందుకని అటు విలన్ గా కనపడదాం, మళ్ళీ F3 లో మళ్ళీ మన కామెడీ రేంజ్ కూడా చూపిద్దామని ఇటు ఇటు అటు. నేను నాకు ఇలాంటివి వస్తాయని తెలియదు కదా. నేను మళ్ళీ అంటే తక్కువ అయిపోయారు రాసేవాళ్ళు, కామెడీ రాసేవాళ్ళు. ఇప్పుడు కాన్సెప్ట్ సినిమాలని కొత్తగా వచ్చినాయి. అదేంటంటే ఈ సందులో నుంచి ఆ సందులో తిరిగితే సినిమా అయిపోద్ది. దీనికి కాన్సెప్ట్ అని పేరు పెట్టాం. ఎందుకంటే పెద్ద కథలు భారీ కథలు తగ్గిపోయి రాసేవాళ్ళు లేక ఉన్న 4-5 పర్సన్స్ భారీ డైరెక్టర్లు అయిపోయి వాళ్ళు ఇయర్లీ ఒక సినిమా తీయగలిగే పొజిషను. రాజమౌళి గారి రేంజ్ లాంటినైతే పాపం ఆయన అనుకున్న కంటెంట్ కి ఆయన స్పాన్ పెరిగిన దానికి ఆయన 2 years ఒక సినిమా తీయగలిగే. ఆటోమేటిక్ గా అది పెరిగిపోయినప్పుడు చాలా జాగ్రత్త ఎక్కువ అవుతుంది కదండి, మరి అంతే కదా. సో అలాంటప్పుడు తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది లేరు. బాగా ఏమంటారు క్యారెక్టర్ రాయడం కానీ ఇదేంటో తగ్గిపోయారు. అన్నీ ఏమైపోయినాయంటే ఇప్పుడు ఎలాగా మన ఇంతకుముందు మనం అంబాసిడర్ కారు కొంటే ఆ బరువు బాగుండేది, అది ఇనుము కదా. ఇప్పుడు లైట్ గా ప్లాస్టిక్, అర్థమైందా, ప్లాస్టిక్ లాగా అయిపోయినాయి కార్లు కూడా. అన్ని ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత ఫాస్ట్ వెళ్ళిపోతుందని అయిపోయింది. మీ బట్టలు కూడా చూడండి, ఇంతకుముందు ఒక షర్ట్కి వాడే మెటీరియల్ ఇంతకుముందు, ఇప్పుడు ఆ మెటీరియల్తో 5 షర్ట్లు కొడుతున్నారు. అన్ని తిన్ అయిపోయినాయి,
క్వాలిటీ తగ్గిపోయింది ఓకే అని ఇప్పుడు నాకు అని నేను అడిగా కామెడీ, ఎందుకంటే అనిల్ ఒక అతను కామెడీ మూవీస్ని చాలా బాగా చేస్తున్న వ్యక్తి. సుక్కు ఏదైనా క్యారెక్టర్ కానీ ఏదైనా రియాలిటీకి దగ్గరగా ఇంటెలిజెంట్గా సినిమాలు తీస్తున్న వ్యక్తి. నేను మా త్రివిక్రమణ్ నేను అడగక్కలేదు, తనకి ప్రతిరోజు అడుగుతున్నట్టు లెక్క. ఫస్ట్ పేరు ఉంటుంది కదా. అవును, తనని మళ్ళీ తను నేను అడగకుండానే నాకు తను ఇస్తాడు ఫ్యాక్ట్ అయితే. నేను అడిగాను, నేను ఇది ఇలా అవుతుంది కామెడీ, అది ఇలా క్వైట్ కాంట్రాస్ట్ అవుతుందని ఐడియా లేదు. అదే మళ్ళీ F3 సినిమా నాకు ఇంకో పాన్ ఇండియా మూవీ తెచ్చిపెట్టింది. అది చూసిన దిల్ రాజు గారు మళ్ళీ రామ్ చరణ్ గారు శంకర్ గారు మూవీలో, లైఫ్లో ఫస్ట్ టైం శంకర్ గారు మూవీలో, జెంటిల్మెన్ శంకర్ గారు మూవీలో మళ్ళీ ఫుల్ లెంత్ కామెడీ క్యారెక్టర్. అది పాన్ ఇండియా మూవీ. సో F3 నాకు ఆ సినిమా కూడా తెచ్చిపెట్టింది. అలా 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 మల్టిప్లై అయిందండి దేవుడి దయ వల్ల. ఇద్దరు వ్యక్తులు లైఫ్ టైం జర్నీ స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు అలా ఉండటం అనేది చాలా కామన్ ఇండస్ట్రీలో. మిమ్మల్ని త్రివిక్రమ్ గారిని చూసినప్పుడు ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో మాకు అందరికి తెలుస్తుంది. స్టేజ్ మీద ఫన్ క్రియేట్ చేయటం కానీ, నేను వండేవాడిని తినేవాడు, ఇది అది నిజమండి. తను ఎప్పుడు నిజంలోనే బతుకుతాడు. తను మీ పేరు చెరగని అక్షరాలతో రాసేసి ఉంటారు సినిమాలో ఫస్ట్ చూని రాసేయండి. ఇప్పుడు ఏంటంటే తను రైటర్ గా చేసి సార్ ఇంత ఫ్రెండ్షిప్ వాల్యూకి ఇదవటానికి మెయిన్ రీజన్ మీరు ఒక అండర్స్టాండింగ్ తో ఉంటారా, ఆయన ఒక అండర్స్టాండింగ్ తో ఉంటారా? ఒక ఫ్రెండ్ గా మీకు ఇచ్చే వాల్యూ ఏంటి, మీరు ఆయనకి ఇచ్చే వాల్యూ ఏంటి? ఇప్పుడున్న ఫ్రెండ్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక చిన్న మెసేజ్ అంతే. ఏం లేదండి, సింపుల్ అండి. ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికి ఏ స్థాయి లేనప్పుడు, ఏ స్థాయి వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ స్థాయి పెరిగిన తర్వాత మనం అతని స్థాయిని వాడుకుందామని కానీ, అతను మన స్థాయిని వాడుకుందామని కానీ, అలాంటి ఏమంటారు ఆశ లేనప్పుడు ఇద్దరు ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది ఎప్పటికైనా. నేను ఎప్పుడు తనని నా లిమిట్లో నేను ఉంటా, నాకు ఎంత క్లోజ్ అయినా. నాలుగు గోడల మధ్యలో వేరు. అది బయటకు వచ్చి ఏమంటారు మాంసం తిన్నాం కదా అని మెడలో ముడుసులేసి తిరగకూడదు అంటారు కదా, నాది ఆ బ్యాచ్ కాదు. సూపర్. నవ్వుకుని ఎక్కడైనా స్టేజ్ మీద ఎక్కడ నువ్వు అని వచ్చేస్తుందేమో, అది అంతలా నటించలేం కదా మరి. అందుకే నువ్వు అని గబుక్కుని ఉరే అనేది రాదు జనరల్ గా. రూముల దగ్గర ఉన్నప్పుడు సెట్లు అక్కడ ఇక్కడ సరదా ఫన్ కోసం వస్తుంది మామూలుగా. అది కూడా నటించలేం. అంటే అది కూడా నటించితే ఏంటంటే ఇంక మనం నేను తను మిస్ అయిపోతాం. అని పిలవండి రా అని అంటాం. తను ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళావు అంటే పక్కనే ఉన్నాను, అదే అర్జెంట్ అని నాది నా షార్ట్ అని నేను ఇలా. ఆయన రియాక్షన్ ఏంటి గెటప్ చూడగానే మిమ్మల్ని? చాలా బాగుందని చెప్పి పెడతాను. మొన్న ట్రైలర్ కూడా చూసి మాడ్యులేషన్ బాగా చెప్పావు, బాగానే చెప్పాను అన్నాను. బాగానే కాదు బాగా చెప్పావు అంటున్నాను, క్లియర్ గా విను. బాగానే చెప్పాను వేరు, బాగా చెప్పాను వేరు అన్నట్టు. సో అంటావా దాంట్లో ఊపేశారంట మీరు కూడా. మేము అల్లు అర్జున్ గారే అనుకున్నాం, మీరు కూడా దాంట్లో ఒక ఊపేశారని విన్న సాంగ్ ఉంటాను. కానీ మీకు కింద చెప్పాను కదా, నేను ఆ సినిమాలో గొప్ప డాన్సర్ క్యారెక్టర్ కానీ అది మైకేల్ జాక్సన్ బామర్ది క్యారెక్టర్ అలాంటిది కాదు. గురించి 55 ఏళ్ళు నాకు స్టేచర్ ఉంది. సుకుమార్ గారు ఆడికి ఎలా వచ్చో అలాగా, ఆడ ఎలా ఉంటాడో అలాగా. బట్ యాక్చువల్ గా సాంగ్ లో బన్నీ గారు అండ్ సమంత గారు చాలా బాగా చేశారు ఆ సాంగ్. అప్పుడు నేను 2 days వెళ్ళి చేశాను. వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ ఆవిడ. అంటే ఎవరన్నా అంటే వెరీ డౌన్ టు ఎర్త్ మనిషిలా, చాలా మామూలు మనిషిలా ఉంటారు. ఆ పాట మామూలుగా ఊపదు. అసలు మీరు ఇప్పుడు దాకా అది ఏం చూడలేదు ఆ పాట సంబంధించి. ఒక చిన్న గ్లిమ్స్ కూడా కాదు అది, ఓకే చిన్న మెరుపు కూడా కాదు. కెమెరా షాప్ అని చెప్తున్నారు అది మెరుపులు అనేవి థియేటర్లో ఉంటాయి. అవునా? బాగుంటుంది, చాలా బాగుంటుంది సాంగ్. నిజంగా యాక్సెప్ట్ చేయడం కూడా గ్రేట్ అసలుకి. ఒక ఐటమ్ సాంగ్ కాదండి, నాకు ఒకటి అర్థం కాదు. ఆవిడ నిజంగా అంటే ఇది హిందీలో చేస్తారండి. అంటే కొంచెం బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళు చేస్తారు జనరల్గా. మనం ఇంకా అంత బ్రాడ్ అవ్వలేదు. ఆవిడ నిజంగా ఆ స్టేజ్లో ఉండి ఆవిడ యాక్సెప్ట్ చేయడం చాలా గ్రేట్. దాన్ని మనందరం స్పోర్టివ్గా ఎంకరేజ్ చేయాలి మనం కదా. ఎందుకంటే అంత గొప్పోళ్ళు నేను చేస్తానని ముందుకు వచ్చాను. హిందీలో అలా ఎంకరేజ్ చేస్తారు, 200%. హిందీలో చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు హిందీలో. అది మనం నేర్చుకోవాలి కొన్ని వాళ్ళని చూసి. సో స్టైలిష్ స్టార్ బన్నీతో గంగోత్రి నుంచి
మా 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 మా. అక్కడి నుంచి ఈ రోజు ఐకాన్ స్టార్ బన్నీ ఇక్కడ వరకు ట్రావెల్ జరిగింది సార్. ఈ జర్నీ అంతలో బన్నీలో చేంజెస్ బిఫోర్ గంగోత్రి, ఆఫ్టర్ గంగోత్రి అండ్ ఆఫ్టర్ ఈ పుష్ప కావచ్చు, ఇది ఈ రోజు పాన్ ఇండియా మూవీ అవుతుంది. సో నాకు తెలిసి నాకు ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది. బాహుబలి తర్వాత పుష్పకి అంత టాక్ ఉంది బయట. ఈ రోజు ఏం చేంజెస్ కనపడ్డాయి అంటే ఎలా ఉంది మీ ఫ్రెండ్షిప్? బన్నీలో ఏమన్నా అంటే అతని వర్క్ డెడికేషన్ కానీ, వర్క్ ఎలా చేస్తుంటాడు అంటే మిగతా టెక్నీషియన్స్తో ఎలా ఉంటారు అంటే ఏం చెప్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డౌన్ టు ఎర్త్, చాలా ఫ్రెండ్లీ. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి, రిచ్ సన్ కాదు, మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఉంటాడు? మన ఇంటి పక్కన అబ్బాయి, మిడిల్ క్లాస్ అబ్బాయి, అందరితో ఆయన అలాగే ఉంటారు. ఓకే. అండ్ అదే ఫ్రెండ్షిప్ ఉందా ఇప్పుడు కూడా? అసలు ఇంకా మొగల్తూరు సాంగ్ ఎలా ఉన్నారు ఎక్కువ ఇప్పుడు ఇంకా ఎక్కువ. ఆయన్ని నేను ఫస్ట్ కలిసింది ఒక హరిహర కళాభవన్లో ఒక డాన్స్ కాంపిటీషన్స్ జరిగితే అక్కడ జడ్జెస్ కింద పిలిచారు. ఆయన ఒక జడ్జి కింద, నన్ను ఒక జడ్జి కింద పిలిచారు. అప్పుడు ఆయన సినిమాలోకి రాలా. అప్పుడు తెలిసి ఫస్ట్ మీట్ నాది ఆయనతో. ఆయన ఒక జడ్జి, నేను ఒక జడ్జి. ఆ ఫైనల్ వాళ్ళని సెలెక్ట్ చేయడానికి కూర్చుని మార్కులు వేసేది. ఓకే. సో డాన్స్ లో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఆయన జడ్జి కింద పెట్టారు. ఆయన ఇంకా మూవీస్లోకి ఎంటర్ అవ్వాల. అది సినిమాల్లో నేను ఉన్న దీన్ని బట్టి సెలబ్రిటీని కాబట్టి ఆ టైంకి క్యాక్సారు. పెద్ద సెలబ్రిటీ ఏం కదా ఆ టైంకి. నువ్వే కావాలండి, నువ్వే మనసంతా నువ్వే, ఇవన్నీ నువ్వే మనసంతా నువ్వే అయింది హరిహర కళాభవన్లో. అప్పుడు నాకు పరిచయం ఆయన మామూలుగా. తర్వాత నేను గంగోత్రిలో ఫస్ట్ సాంగ్ బిట్టి చేశాను. ఆయన కాలేజ్ బిట్ అదే ఉంటుంది అది చేశాను. ఆ తర్వాత నేను ట్రావెల్ అయింది ఆర్య మామూలుగా చేశాను. దాని తర్వాత పరుగు చేశాను. పరుగు తర్వాత మళ్ళీ నేను ఆయన సినిమాలో చేయలే, ఇంకెందులో చేయలేదు ఆయన సినిమాలో నేను. తర్వాత పుష్ప చేశా. నేను చేసిన 4 హిట్స్. అవును, సూపర్ డూపర్ హిట్స్. ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు కానీ హిట్ సినిమా, సూపర్ డూపర్ హిట్. నాకు అది చాలా ఇష్టమైన సినిమా ఇది. అరే ఇలా అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. వాళ్ళు చేస్తున్నారు హిందీలో, వీళ్ళు చేస్తున్నారు కళ్ళతో నటిస్తున్నారు, కొత్త సినిమా మారాలి అలాగా అని మనం మామూలుగా రెగ్యులర్గా న్యూస్లు కానీ అన్నీ చూస్తూ ఉంటాం కదా. అలాంటి దానికి నాంది పలుకుతున్న సినిమా. ఓకే. విత్ ఆల్ కమర్షియల్ వాల్యూస్. ఇండస్ట్రీలో చిరంజీవి గారు అంటే అందరికి ఇష్టమే, ఈవెన్ నాతో సహా. బట్ సునీల్ గారికి చిరంజీవి గారు అంటే ప్రాణం, చాలా ఇష్టం. ఎందుకు చిరంజీవి గారు అంటే? కూడా నిజంగా చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చిందో చూసాను. మా అందరికి ఇష్టం, మీకు ప్రాణం. అదే చెప్తున్నాను డిఫరెన్స్. నిజంగా ప్రాణం, చాలా ప్రాణం. ఆయన వల్ల నా లైఫ్ సెటిల్ అయిపోయింది కదండి. నా చదువు వల్ల కాకుండా నా అభిమాన్ హీరో వల్ల నా లైఫ్ సెటిల్ అయిపోయింది. అంతకంటే ఏం కావాలి. ఈయన అభిమానిస్తే చాలు లైఫ్ సెటిల్ అయిపోయింది. చదువుకున్నా తెగ ప్రయత్నించాను, బేకాం చదివినా ఎక్కడ జాబ్ రాలేదు నాకు. తిరిగి ఇంకా సరే ఈయన్నే ఈ ఇన్స్పిరేషన్ వాడాము, పని అయిపోయింది. ఇంత సింపుల్ ఆన్సర్ చూడండి, బాగుంది ఇది. బన్నీ గారు నిజంగా అండి, అంటే పరుగు సినిమా అప్పుడైతే, ఇప్పుడు ఆయన క్యారవాన్ అనుకోండి, ఆయనే తక్కువ ఉండేవారు, అందులో మేము అందరం ఎక్కువ ఉండేవాళ్ళు. ఎంతమంది ఆ సినిమాలో ఫ్రెండ్స్ యాక్ట్ చేస్తున్నాం, ఎంతమంది క్యారెక్టర్లు యాక్ట్ చేస్తున్నాం, వాళ్ళందరూ ఉండేవాళ్ళు ఆ క్యారవాన్ లో. మేమే వాడేం ఎక్కువ అది. సో అలాంటి మనిషి చాలా ఈజీ గోయింగ్. ఆయన పిచ్చంతా ఆ క్యారెక్టర్ ఇంకేం చేయొచ్చు, ఆ సీన్ లో ఇంకేం చేయొచ్చు. అలాగని ఆయన ఒక ఆయనే కాకుండా పక్కన వాళ్ళందరినీ అడిగి డిస్కస్ చేసి మనది ఏదైనా మనం అడిగింది నాకు ఇలా అనిపిస్తుందండి అని చెప్పి అలా చాలా ఈజీ గోయింగ్ మనిషి. తపన. ఓకే. ఆయన ఆ విషయంలో గ్రేట్. ఆయన ఎంతూజియాజము, ఆయన తపన, సినిమా మీద పిచ్చి తపన ఆయన ఈ రోజుని ఇంత పెద్ద స్టార్. ఎందుకంటే నేను మంచి ఇలా విగ్రహం చెక్కాను అంటాం కదా, ఆయనే చెక్కుకున్నారు. ఆయన చెక్కు కూడా, శిల్పి కూడా ఆయనే. ఆయన శిల్పి కూడా ఆయనే. పెయిన్ చూస్తారు, పెయిన్ ఇస్ గెయిన్ కదండి. మరి ఆయన పెయిన్ చూస్తారు, దేవుడు గెయిన్ ఇస్తారు. ఓకే. సో ఒకప్పుడు సునీల్ గారు టాప్ 5 కామెడియన్స్ తీసుకునే రెమ్యునరేషన్ లో మీ పేరు పక్కా ఉంది. ఈ పుష్ప తర్వాత ఒక 3
3 times 4 times పెరిగిపోతుంది సునీల్ గారి రెమ్యునరేషన్ అనే టాప్ ప్రొడ్యూసర్స్ నోట్ లో ఉంది. నిజంగా ప్రొడ్యూసర్స్ మనిషా లేకపోతే రెమ్యునరేషన్ వైజ్ డిమాండ్ కూడా చేసే మనిషా సునీల్ గారు? అసలు నేను రెమ్యునరేషన్ గురించి డిమాండ్ చేసే మనిషిని అయితే ఈ పాడేళ్ళకి నా గురించి పుస్తకాలు వచ్చాయి, న్యూస్ కూడా కాదు, పుస్తకాలు ప్రింట్ చేసి ఇచ్చేవారు. అంటే ఈ 20 ఏళ్ళు నా ట్రావెల్లో పుస్తకాలు ప్రింట్ చేసి ఇచ్చేవారు. నేను ఎప్పుడు రెమ్యునరేషన్ పట్టించుకున్న అసలు దాఖలాలు లేవు. ప్రొడ్యూసర్స్ యాక్టర్ అంటే ఆమె జెన్యున్ యాక్టర్ అంతే. మళ్ళీ ప్రొడ్యూసర్ ఇంకా అది కూడా లేదు. అంటే ఆలుడు కూడా వేసుకోవట్లే, అర్థం మీకు, ఆలుడు కూడా వేసుకోవట్లే. అంటే డిమాండ్ వచ్చింది కదా అని ఓవర్ యాక్షన్ చేసేసి రాలేదు కదా అని ఇది ఏం లేదు. ఇక్కడ ఎవరో ఏం పెంచరండి, పెంచితే వాళ్ళే పెంచుతారు, తగ్గిస్తే వాళ్ళే తగ్గిస్తారు, డిపెండింగ్ ఆన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అంతే. సూపర్. సో మైత్రి అనగానే మీ పేరు ఫస్ట్ ఉంటుందని నేను కూడా విన్నా ఇప్పుడు. అవును, చాలా ఎంకరేజ్ చేశారు నవీన్ గారు కానీ రవి అన్న. ఫస్ట్ చిత్రలహరే కదండి మళ్ళీ కామెడీ సినిమా. అవును, నా సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ చిత్రలహరిలోని నవీన్ గారు నా ఫ్యాన్ అంట, చాలా ఎంజాయ్ చేశారు నా సినిమాలు. సో నవీన్ గారు, రవి గారు అండ్ చెర్రీ గారు. నాకు తెలిసి ఇప్పుడు మీకు ఆఫర్లు వచ్చే డైరెక్టర్స్ అంతా కూడా మీ ఫ్యాన్ అయ్యి మీకు ఆఫర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు నా సినిమాలు స్కూల్లో చూసి, నా సినిమాలు కాలేజీలో చూసి నవ్వుకుని వాళ్ళ ఇంటి దెబ్బది ఫ్యామిలీ, ఆ కుర్రోళ్ళు అందరూ ఇప్పుడు డైరెక్టర్లు అవుతున్నారు. అందుకేంటంటే వాళ్ళకి నాతో చేయడం అనేది ఒక కిక్ ఇస్తుంది. అవును, నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళ ఏమంటారు కొత్తదనం నన్ను కొంచెం మారుస్తుంది, నన్ను అప్డేట్ చేస్తుంది. అలా ఇద్దరికి అలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కలర్ ఫోటో చేసినప్పుడు సందీప్ అంతే. సందీప్ ఓకే అంటాం లేదా అనుకుని వచ్చాడంటే అదిరిపోయింది కదా, క్యారెక్టర్ అదిరిపోయింది, ఓకే ఎందుకు చెప్పను, చాలా బాగుంది అని చెప్పాను. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా సునీల్ గారు పుష్ప గెటప్ అలా లుక్ పెట్టి ఒక చిన్న డైలాగ్ ప్లీజ్. ఈ గెటప్ లో అది రాదు అసలు, అది వేరే. అది సునీల్ గారికి రాదు అనే మాట ఉండదు. ఈజ్ ఎన్సైక్లోపీడియా, అన్ని జోనర్స్ కి ఎన్సైక్లోపీడియా మీరు, యాక్టింగ్ కి అన్నిటికీ. అంటే ఇప్పుడు అది అప్పుడే అండి, కట్ట మీద కూర్చొని కూతలు కూసే దాంట్లో ఏమి ఉండదు, కానీ దిగిలితే తెలుస్తుంది అబ్బా లోతు అంటాను కదా. అది అదే ఆ గెటప్, అదే అండి, అదే పరక ప్రవేశం. నీళ్ళలో దిగితే గాని తెలుస్తుంది లోతు, పుష్ప చూస్తే గాని తెలుస్తుంది దాని వెయిట్. మంచి మీకు మళ్ళీ ఒక ఎనర్జీ ఇచ్చే, అన్ని భాషల్లోని ఒక మంచి ఎనర్జీ ఇచ్చే సినిమా. జనరల్గా మీకు ఇప్పుడు ఏదైనా ఎవరన్నా ఒక కైండ్ ఆఫ్ వెదర్లో సినిమా తీస్తున్నారు అనుకోండి, లైక్ గ్యాంగ్స్ ఆఫ్ వైసపూర్, అది అంతా ఒక టైప్ ఆఫ్ మాఫియాలని ఆ సెటప్ ఉంటుంది. లేదు ఒక కైండ్ ఆఫ్ సినిమా తీస్తున్నాం, సరదా పాటలు, సరదా కమర్షియల్ వెదర్ ఉంటుంది. ఓకే, ఇది న్యాచురల్ వెదర్, కమర్షియల్ డైలాగ్స్, యాటిట్యూడ్ కమర్షియల్, మేకింగ్ కమర్షియల్. అండ్ ఇక్కడ మీకు చెప్పాలి ఇంకోటి, కోబా కెమెరామెన్, సినిమాటోగ్రాఫర్, పోలండ్ ఆయన, వేరే దేశం వ్యక్తి వచ్చి మన పల్లెటూరు ఒక కన్నుతో చూస్తారు, మనం మన పల్లెటూరుని ఒక కన్నుతో చూస్తాం. ఆ డిఫరెన్సే సినిమాటోగ్రఫీ ఇందులో. ఆయన మన విలేజెస్ ని ఒకలా చూస్తారు, మీకు అర్థమైందా? ఆ లారీలన్నీ వస్తున్నప్పుడు మంచి సందడిగా చిన్న కలర్ లారీల మీద ఉన్న ఐటమ్స్ వాటికి ఇట్లకి ఉంటాయి, మళ్ళీ చుట్టూ రస్టిక్ గా ఉంటది. అంటే ఆ చిన్న ఆ డిఫరెన్స్ నేను కూడా చెప్పలేనమాట. వాళ్ళ కన్నుతో మన దీన్ని చూసారు. ఆయన టామిక్ అని ఆయన సెకండ్ యూనిట్, ఆయన ఒక ఆయన కెమెరామెన్, ఆయన హ్యాండ్ హెల్డ్ కెమెరామెన్ ఆయన. వాళ్ళిద్దరు కొత్తగా అండి, మన బ్లాకింగ్ కాడి నుంచి అన్ని చాలా కొత్తగా బాగా తీశారు. చాలా ఎందుకు పుష్ప పార్ట్ 2 అయితే మీరు ఉంటున్నారు కదా, అయితే ఇంకా తగ్గేదే లేదు ఇంకా. సో చాలా మంది చెప్తారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే ఆ స్టెప్ నేర్చుకోలేం, కానీ సునీల్ గారిని కలిస్తే మటుకు ఆ స్టెప్ నేర్చుకోకుండా వెళ్తే మటుకు వేస్ట్ అంటారు. ఒకసారి మాకు ఓన్లీ ఆయన ఒకసారి వేసారు, ఆ స్టెప్ ఫేమస్ అయింది మీ వల్ల. మళ్ళీ రాగానే అంటారు వేసారు, ప్లీజ్ ఒక్కసారి. సో ఈ స్టెప్ సునీల్ గారి దగ్గర నుంచి నేర్చుకోకుండా వెళ్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? సూపర్, నిజంగా కంగ్రాచులేషన్స్ సునీల్ గారు. అడ్వాన్స్ గా సినిమా సూపర్ డూపర్ హిట్ రాసి పెట్టుకోండి అంతే. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ ఇది, ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా హిట్ టాకే కనబడుతుంది. ఆల్రెడీ కొంత బయటకు వచ్చేసింది సినిమా గురించి ఎక్స్పెక్టేషన్ కూడా.
అండ్ మీ రోల్ గురించి బయట చెప్పనక్కర్లేదు, బయట ఒక రేంజ్ లో ఊహించుకుంటున్నారు మిమ్మల్ని. సో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గవని చెప్పి నేను అనుకుంటున్నాను. సో లెట్స్ వాచ్ పుష్ప ఆన్ థియేటర్స్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి అందరికి. ఆల్ ద బెస్ట్, విషింగ్ యూ ఆల్ సక్సెస్. ప్లీజ్ ఫాలో మీ ఆల్ మై అప్డేట్స్ in my social media accounts. Thank you. Thank you. Thank you, Bhaiya.